క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఎత్తిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. క్రీస్తునందున ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు పాపమునకు దాసులై ఉంటిరి అని వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి మనం పాపమునకు దాసులమై ఉంటిమి. అయితే మనం ఏం చేసామంటే, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై ఉండాలని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మనము ఏ ఉపదేశ ప్రకారంగా ఉపదేశ క్రమమునకు మనము అప్పగించబడి ఉన్నామో దానికి మనస్ఫూర్తిగా లేదా హృదయపూర్వకంగా లోబడవలసినటువంటి వారంగా ఉంటున్నామని మనం గమనించాలి. పాపం నుంచి మనము విమోచింపబడి మనము దేనికి దాసులమయ్యాము? నీతికి దాసులమయ్యాం ప్రియులారా. ఇందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక అని పౌలు మాట్లాడుతున్నారు. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నానని అని అంటున్నాడు. కాబట్టి శరీర బలహీనత ఉంటుందని మనం గ్రహించాలి. మనము బలహీనలం, శారీరకంగా బలహీనలము ప్రియులరా. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. కాబట్టి అక్రమం చేయడానికి మీ అవయవాలను ఏ విధంగా దాసులుగా అప్పగించారో అదేవిధంగా పరిశుద్ధత మీకు కలుగు నిమిత్తమై మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నారు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. కాబట్టి మనము ప్రభువును నమ్ముకోకముందు పాపం చేసేటప్పుడు పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేదు, మనకు నిబంధన అనేది లేదు. మనము ఏ విధం చేత బంధించబడలేదు, పాపము ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉండేటి వారం. అయితే నీతి చేత మనము ఇప్పుడు బంధించబడి ఉన్నటువంటి వారం. కాబట్టి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అప్పుడు చేసినటువంటి క్రియలు అంటే ప్రభువు నమ్ముకోక మునుపు చేసిన క్రియల వలన మనకేం కూడా ఫలం కలగలేదు. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు గారా? అప్పుడు ఆ విధంగా ఎలా చేసాము మేము, ఇట్లాంటి సిగ్గుమాలిన పనులు మేము ఎలా చేసాము అని మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. కాబట్టి వాటి అంతము ఆ విధంగా చేసినందుకు మనకు మరణము అని వ్రాయబడింది ప్రియులారా. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము. కాబట్టి అప్పుడైతే మరణము సంభవించింది, కానీ ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడ్డాము, యేసుప్రభు రక్తంలో కడగబడ్డాము, నీతికి దాసులుగా మార్చబడ్డాము, నీతి క్రియలు చేస్తున్నాము. కాబట్టి దేవునికి దాసులై ఉన్న కారణం చేత పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధత వలన కలిగే ఫలము అంతమున మనకు నిత్య జీవమై ఉన్నది ప్రియులారా. కాబట్టి ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని యొక్క కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం ఏంటంటే దేవుని వలన కలిగిన కృప, దాని యొక్క వరం, కృప యొక్క వరం, కృపావరం. ఆ కృపావరము ఏమిటంటే, ప్రభు నుంచి కలిగినటువంటి కృపావరం ఏమిటంటే మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. నిత్య జీవం అనేది ఒక కృపావరం ప్రియులారా, అది ప్రభు వలన కలిగినది ప్రియులారా. కాబట్టి ఆ విధంగా పాపమునకు దాసులై మరణం పొందినటువంటి మనము మనల్ని విడిపించి
మరి మనకు విమోచించి నీతికి దాసులయ్యేటట్లుగా పరిశుద్ధత కలగటమే మనకు ఫలముగా ఇచ్చి దానంతం నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ప్రియులారా. కాబట్టి మరణము జీతంగా కలిగినటువంటి మనం, పాపం వల్ల మరణం జీతంగా కలిగినటువంటి మనము దేవుని కృపచేత మరి క్రీస్తు యేసునందు నిత్య జీవం పొందుకున్నాం. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కృతజ్ఞతాపూర్వకంగా మనము జీవిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉందుముగాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ. వీడియోలన్నీ చివరి వరకు చూస్తూ ఉండండి ప్రియులారా.